రీసెంట్గా స్పేస్లోనికి వెళ్ళిన సునీత విలియమ్స్, బుచ్ విల్మర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ స్పేస్లోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడానికి నాసా వాళ్ళకి 8 days ప్రయాణంగా ఇచ్చింది. అయితే వారికి తిరిగి భూమి మీదకి రావడానికి 9 months 14 days పట్టింది. స్పేస్లో వాళ్ళు తిన్న ఫుడ్ గురించి, స్పేస్లో వాళ్ళ యొక్క జీవనాధారం, వాళ్ళు తిన్న ఫుడ్, వాళ్ళ యొక్క స్లీపింగ్, వాళ్ళ యొక్క బాతింగ్, నాసా వాళ్ళకి 8 days ప్రయాణంగా ఇస్తే వారికి 9 months 14 days ఎందుకు పట్టింది? సునీత విలియమ్స్ ఇంతకీ ఇండియన్ మహిళ అయినా కాదా? వాళ్ళిద్దరు వయస్సు ఎంత? కల్పనా చావ్లా గారు అలాగే సునీత విలియమ్స్ గారు ఇద్దరు ఒకే ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? స్పేస్ క్రాఫ్ట్లో గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం గురించి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బుచ్ విల్మర్ అలాగే సునీత విలియమ్స్ గారి వయసు 62 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ భూమి మీద నుంచి స్పేస్లోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడానికి నాసా వాళ్ళకి 8 days ప్రయాణంగా ఇచ్చింది. కానీ వారికి స్పేస్ నుంచి మళ్ళీ భూమి మీదకి రావడానికి 9 months 14 days పట్టింది. అంటే 286 రోజులు పట్టింది. సునీత విలియమ్స్ గారి ఫాదర్ గుజరాతీ అయిన, వాళ్ళ మదర్ది యూరప్. సునీత విలియమ్స్ గారు పుట్టిందేమో అమెరికాలో. అయితే మొదటిసారిగా కల్పనా చావ్లా గారు స్పేస్లోనికి అడుగుపెట్టిన మొట్టమొదటి ఇండియన్ మహిళ 1997లో అడుగుపెట్టారని. అలాగే రెండోసారి కూడా 2003 జనవరి 16వ తేదీన స్పేస్లో అడుగు పెట్టడం జరిగింది. మూడోసారి స్పేస్లోనికి అడుగు పెట్టిన మహిళ సునీత విలియమ్స్ గారు. ఈమె వయసు 62 సంవత్సరాలు. సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మర్ గారు ఇద్దరూ కూడా 2024 జూన్ 5న స్పేస్లోనికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికీ 8 days ప్రయాణం తర్వాత తిరిగి భూమి మీదకి రావడానికి నాసా వీళ్ళకి టైం ఇచ్చింది. అయితే స్పేస్ క్రాఫ్ట్లో గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం రావడం వలన వాళ్ళిద్దరూ వెనక్కి రావడానికి వారికి 9 months 14 days పట్టింది. రిస్క్ తీసుకుని ఇద్దరు వెనక్కి రావచ్చు. కానీ 2003లో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే, 2003లో కల్పనా చావ్లా గారితో పాటు ఇంకో 6 స్పేస్లోనికి వెళ్ళి రిటర్న్ బయలుదేరేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే స్పేస్ క్రాఫ్ట్లో ఫోమ్ ఇన్సిడెన్స్ అనేది జరిగింది. అయితే దానికి నాసా ఏం చేసింది, ఏం కాదులే, వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత రిపేర్ చేసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేసి రిటర్న్ వచ్చేయమని చెప్పేసి వారికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది నాసా. అయితే రిటర్న్ వస్తున్న మధ్యలో ఫోమ్ ఇన్సులేషన్ ఏదైతే ఉందో దాని దగ్గర హీటర్ తట్టుకోలేక సెకండ్స్లోనే స్పేస్ క్రాఫ్ట్ అనేది పేలిపోవడం జరిగింది. అప్పటికే కొన్ని 100 degrees వేడి ఉంది అక్కడ. అయితే అప్పట్లో కేవలం నాసా కేర్లెస్ వలన మాత్రమే ఇలా జరిగిందని చెప్పేసి ప్రపంచంతో మాట్లాడుకున్నారు. అప్పుడు అలాంటి నింద నాసాకి వద్దని చెప్పేసి ఆ స్టార్ లైనర్ పని చేయకపోతే ముందు రిపేర్ చేయండి, కంప్లీట్గా సెట్ అయ్యేదాకా మీరు అక్కడే వెయిట్ చేయండి అని చెప్పేసి తిరిగి వెనక్కి రావద్దని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే ప్రాబ్లం ఇప్పుడు సునీత విలియమ్స్ గారికి కూడా వచ్చింది. అదేంటంటే సునీత విలియమ్స్ గారు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్లో గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది. సో ఆ ప్రాబ్లం వలన వాళ్ళు కిందకి రాలేకపోయారు ఇన్ని రోజులు కూడా. సో దాని వలన అలాంటి నింద నాసాకు వద్దు. ఆ స్టార్ లైనర్ ఒకవేళ పని చేయకపోతే ముందు దాన్ని రిపేర్ చేయండి, కంప్లీట్గా సెట్ అయ్యేదాకా మీరు అక్కడే వెయిట్ చేయండి, రిటర్న్ మాత్రం రావద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. స్టార్ లైనర్ అంతా ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యి భూమి మీదకి ల్యాండ్ అయ్యేసరికి 9 months 14 days పట్టింది వారికి యాక్చువల్గా 19th March 2025 మధ్యాహ్నం 3:30 ల్యాండింగ్ టైం సెట్ చేశారు మన నాసా వాళ్ళు. ఈ టైం అనేది మన ఇండియన్ టైం ప్రకారంగా. సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మర్ గారు వీళ్ళిద్దరూ స్పేస్ లో తాగడానికి నీళ్ళు ఉండవు కాబట్టి వాళ్ళు పోసిన యూరిన్ ను ఫిల్టర్ చేసి డ్రింకింగ్ వాటర్ గా మార్చే టెక్నాలజీతో యూరిన్ ను వాటర్ గా మార్చి తాగేవారు. వాళ్ళ యొక్క స్నానం విషయానికి వస్తే వాళ్ళు తడిగొడ్డతో తుడుచుకుని 9 months కూడా గడిపారు. అలాగే వాళ్ళ స్లీపింగ్ ఎలాగంటే స్పేస్ క్రాఫ్ట్ లో దేన్ని ఒక దాన్ని పట్టుకుని దానికి ఆనుకుని నిద్రపోవాలి. గ్రావిటీ అనేది ఓన్లీ భూమి మీద మాత్రమే ఉంటుంది కాబట్టి భూమి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటీ అనేది ఉండదు కాబట్టి వస్తువులైనా మనుషులైనా సరే తేలిపోతారు. సో దాని వలన స్పేస్ క్రాఫ్ట్ని పట్టుకుని దానికి ఆనుకుని నిద్రపోవాలన్నమాట. సపోర్టింగ్ పట్టుకుని డైలీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. వాళ్ళిద్దరూ హెల్తీగా ఉండడం కోసం దేన్నో దాన్ని పట్టుకుని ఎక్సర్సైజ్ కూడా చేయాలి. వాళ్ళిద్దరూ హెల్తీగా ఉండడం కోసం దేన్నో దాన్ని పట్టుకుని ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. ఇదే వాళ్ళ యొక్క డైలీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.